first ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. ఫ్రెండ్షిప్లో అండి మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఫర్ ఇద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్కి మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఇది ఉండాలి నా దృష్టిలో అంటే మీరేం చెప్తారు? ట్రస్ట్, నమ్మకం. ఎందుకు అంత గట్టిగా చెప్తానంటే, నేను ఈ టైంలో ఇది ఉన్నా వీడు వస్తాడు, నాకు ఆ నమ్మకమే నీ లోపల విశ్వాసాన్ని నింపుతుంది. వీడు వస్తాడులే నాకు అంటే రెస్పెక్ట్ పెరుగుతుంది. వీడు వస్తాడు, ఈ టైంలో వీడు వస్తాడు, ఈ టైంలో నేను వెళ్తున్నా వీడి దగ్గర రైస్ పెడతాడు, నా కోసం రైస్ పెడతాడు. అది నీకు నమ్మకాన్ని నింపుతుంది, నీ లోపల కాన్ఫిడెన్స్ నింపుతుంది. నేను ఎప్పుడు ఒకటే చెప్తా, నీకు ఎవరూ ఫ్రెండ్స్ దొరకకపోతే నీ మనసుతో నువ్వు స్నేహం చేయి. అసలు అది ప్రాక్టికల్గా అవుతుందా రాఘవ్ గారు? తప్పకుండా అవుతుంది. నా ఉద్దేశ ప్రకారం ఏంటంటే, నా రైటింగ్స్ ప్రకారం ప్రపంచంలో గొప్పది ఏదైనా ఉంది అంటే నీతో నువ్వు స్నేహం చేసుకోవడం. నీ మనసుతో స్నేహం, ప్రకృతితో ప్రేమ. ఈ రెండు అర్థమైనోడు ఎవడూ అవసరం లేదు ఆడికి. వాడి ఒక యోగితో సమానం. ఎందుకంటే వీటికి 1,00,000 ఆలోచనలు ఉంటాయి. ఒక్కొక్క ఆలోచనతో ఒక్కొక్కటి నేర్చుకుంటాడు. ప్రకృతితో నువ్వు ప్రేమలో పడిపోతే నీకు ఎప్పుడు ప్రకృతి నీతోనే ఉంటుంది, నిన్ను వదిలిపోదు. నువ్వు చివరి శ్వాస వదిలినా సరే నువ్వు అందులోకి ఈమిడాల్సిందే, అందులోకి పోవాల్సిందే. సో నేను ఎప్పుడు ఒకటే నమ్ముతాను, నీకు ఎవరూ దొరకలేదు, నీకు ఎవరూ నచ్చట్లేదు, నీకు ఎవరూ కరెక్ట్గా సింక్ అవ్వట్లేదు అంటే జస్ట్ బీ విత్ యువర్ సెల్ఫ్. అంతే, నీతో నువ్వు ఉండు, నీ ఆలోచనతో గడుపు, నీ ప్రకృతిని అంటే నేచర్ని చూస్తూ ఉండు, ట్రావెల్ చేయి. మీరు నాకు చెప్పినట్లుగా ట్రస్ట్ ఫ్రెండ్షిప్లో ఎంత ఇంపార్టెంటో, ట్రస్ట్తో పాటు గివింగ్ రెస్పెక్ట్, మ్యూచువల్ రెస్పెక్ట్స్ ఇవన్నీ పక్కన పెట్టి కమ్యూనికేషన్ అనేది కూడా ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అని నేను నమ్ముతాను. మీరేమంటారు? యా, అంటే కమ్యూనికేషన్ అంటే నేను ఒకటే చెప్తా, రోజు గుడ్ మార్నింగ్లు రోజు ఇది కాదు. కొంతమంది నుంచి మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం. వీడి నుంచి మనకు గుడ్ మార్నింగ్ వస్తే బాగుంటుంది, వాడి నుంచి వచ్చే గుడ్ మార్నింగ్ మనకి రోజంతా సరిపడా ఎనర్జీని ఇస్తుంది. ఒక్కడు ఉంటాడు, వాడి నుంచి వచ్చే గుడ్ మార్నింగ్ కానీ ఆ పర్సన్ నుంచి వచ్చే గుడ్ మార్నింగ్ కానీ మనకి రోజంతా ఎక్కడలేని ఎనర్జీ ఉంటుంది. మనకి డే అయిపోయిన తర్వాత వాడి నుంచి వచ్చే గుడ్ నైట్ మనకి ఎంత ప్రశాంతమైన నిద్రనిస్తుంది అంటే, ఇంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నప్పుడు ఒక్కరోజు రాకపోయినా సరే ఆ రోజు టోటల్ స్పాయిల్ అయిపోతాం మనం. సో ఒక మనిషికి మనం అంత వాల్యూ ఇస్తున్నప్పుడు ఆ మనిషి కూడా మనకు అంతే వాల్యూ ఇస్తున్నాడా లేదా ఒకటి చూడాలి. ఇంకొకటి రెస్పెక్ట్ అని నేను ఎప్పుడు కూడా మాట్లాడతా, ఫ్రెండ్షిప్లో కానీ లవ్లో కానీ. నీకు ఈ మనిషి ఇంత రెస్పెక్ట్ ఇస్తున్నప్పుడు, ఇంత కోరుకుంటున్నప్పుడు, ఇంత పరిగెడుతున్నప్పుడు నీకోసం, ఆ మనిషి నీకోసం ఏం చేస్తున్నాడు అని కూడా ఆలోచించకుండా నీకోసం పరిగెడుతున్నాడు, అన్నీ చేస్తున్నాడు, ఏది అసలు ఏమి చూడట్లేదు, వాటి సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా చూడట్లేదు అన్నప్పుడు అలాంటి పర్సన్ కోల్పోయావు అంటే నువ్వు నీ ప్రపంచాన్ని కోల్పోయినట్టే లెక్క. నిన్ను దేవుడు కూడా కాపాడలేడు. కష్టం. సో ఇప్పుడు లవ్ బ్రేకప్స్ కామన్ అయిపోయినాయి. లవ్ బ్రేకప్స్తో పాటు ఫ్రెండ్షిప్ బ్రేకప్ అనేది కూడా ఎక్కువ వింటున్నాను. అవును. ఒక ఫ్రెండ్షిప్ జర్నీలో రెడ్ ఫ్లాగ్, నాకు ఇది నచ్చట్లేదు, ఈ కండిషన్ రిపీట్ అవుతోంది, సో బెటర్ మన ఇద్దరం ఫ్రెండ్షిప్లో వర్కౌట్ అవ్వట్లేదు, ఫ్రెండ్షిప్ బ్రేక్ చేసేసుకుందాం అంటే ఏమైపోయిందంటే, ఫ్రెండ్షిప్లో ఈ మధ్య ఏమైపోయిందంటే అవసరాలు ఎక్కువైపోయినాయి. స్నేహంలో అవసరాలు ఎక్కువైపోయినప్పుడు ఇలాంటివి ఈ మనిషితో మనకేం అవసరం లేదు కదా అనే ఆలోచన ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా ఆ మనిషితో బంధాన్ని దింపుకుంటాం. నువ్వు ఎప్పుడైనా సరే ఒక మనిషిని ఒక పుస్తకం లాగా చూడాలి. నీతో స్నేహితుడు ఒక మంచి పుస్తకం లాగా, నువ్వు వాడితో చాలా నేర్చుకునేది ఉంటుంది. నువ్వు వాడిని చదవడం మొదలు పెడితే నీ జీవితంలో ఎన్నో మార్గాలు ఎత్తుకుంటావేమో నువ్వు వాడి వల్ల, లేకపోతే నీ వల్ల వాడికి ఏమన్నా ఉపయోగం ఉందో అంతే తప్ప అవసరాలు లేవు కదా అని చెప్పేసి స్నేహాన్ని దూరం చేసే వాళ్ళు ఎక్కువ అయ్యారు ఈ జనరేషన్లో. సో అది ఎప్పుడైతే తగ్గిపోతుందో స్నేహానికి వాల్యూ పెరుగుతుంది, బంధాలు నిలబడతాయి. కానీ చాలామంది అలాగే ఉన్నారు అని మాట్లాడితే, అట్లీస్ట్ సపోజ్ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారండి, ఒక ఫ్రెండ్ చాలా స్వార్థం లేకుండా సెల్ఫ్లెస్గా ఫ్రెండ్షిప్ ఇస్తున్నాడు, ఇంకొక ఫ్రెండ్ చాలా అవసరాలు స్వార్థాలతో కూడిపోయి ఉన్నాడు. అతని నుంచి విడిపోవాల్సిన టైం వచ్చింది, ఇతనికి ఆ రియలైజేషన్ వచ్చింది, బట్ ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఈ నేపథ్యంలో ఒక క్లోజ్ ఫ్రెండ్ని లూజ్ చేసుకున్న తర్వాత ఆ హీలింగ్ ప్రాసెస్ ఉంటుంది కదా, హౌ డూ హీ హ్యాస్ టు కమ్ అవుట్ ఫ్రమ్ దట్ హార్ట్ బర్స్ట్ అంటే ఏం చెప్తారు? ఎందుకంటే చాలా మంది ఇదే సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారు ఇవాళ రేపటి రోజు. అవును, అంటే నేను ఒకటి చెప్తా, ఇంట్లో గొడవ అయితే
బయటకు వచ్చి చెప్పుకునేది ఎవరు? మిత్రుడే. ప్రేమలో విఫలమవుతే, మోసపోతే బయటకు వచ్చి చెప్పుకునేది ఎవరు? మిత్రుడే. వీడే దెబ్బ కొడితే వాడు చెప్పుకోవడానికి ఇంకెవడు ఉండడు. అది చాలా దారుణమైన పరిస్థితి. అంటే నేను ఎప్పుడూ ఒకటి చెప్తుంటా, అరే నన్ను చంపే అవకాశం ఇద్దరికే ఉంటుంది. ఒకడు బార్బర్ షాప్లో ఉన్న నా షేవింగ్ చేసేటోడికి, కత్తి పెట్టినోడికి, 2 నా మిత్రుడికే. ఈ ఇద్దరికే ఉంటుంది చంపే అవకాశం, ఇంకెవ్వడికి ఇయ్యనరా నేను అని. వీళ్ళిద్దరికీ అవకాశాలు ఉంటాయి. ఇద్దరే చంపేయచ్చు నన్ను. అంటే నీకు మిత్రుడికి ఈక్వల్గా నేను దేవుడిని అని కూడా చెప్పను. ఎందుకంటే కొన్నిసార్లు దేవుడికి చెప్పుకోలేనివి కూడా మిత్రుడికి చెప్పుకుంటాం. అదే చెప్తున్నా, అంత క్లోజ్ ఫ్రెండే గనక హార్ట్ బ్రేక్ చేస్తే, అదే కదా నేను చెప్పేది. నీకు హౌ డు యు హావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్? నీ ఆలోచనతో నువ్వు పెట్టుకోవాల్సిందే. నీ ఆలోచనతో, నేను అందుకే చెప్పా, ఎప్పుడైతే నీకు అలాంటి మిత్రుడు దొరకలేదో ఆలోచించు. దెబ్బపడింది నీకు ఆ మిత్రుడు, అలాంటి మిత్రుడితో దెబ్బపడింది, నీ ఆలోచనతో నువ్వు పెట్టేసుకో స్నేహం. నీ ఆలోచనతో నువ్వు ఎప్పుడైతే స్నేహం స్టార్ట్ చేసావో ఆటోమేటిక్గా అంత బెస్ట్ నీకు ఎవరు ఉండరు. ఇంకా ఎప్పుడైతే నువ్వు ఎప్పుడైతే సెల్ఫ్ లవ్ అంటాం కదా మనం, నువ్వు ఎప్పుడైతే లవ్లో పడ్డావో, నువ్వు ఎప్పుడైతే స్నేహం చేసావో, అంతకన్నా మంచి ఎఫెక్ట్, ఇంకా రిలీఫ్ ఇంకొకటిలా ఉండదు. ఎప్పుడైతే నువ్వు సమయం గడుపుతావో, నిన్ను నువ్వు ఎప్పుడైతే ప్రేమించుకుంటావో, అప్పుడే ఇలాంటి ఈ ఒక డిప్రెషన్ నుంచి కానీ, అరే వీడు ఇలా చేశాడంటే, ఫ్రెండ్ అనేవాడు ఒక థెరపిస్ట్ లాంటోడండి. అవును, అంటే ఫ్రెండ్షిప్ ఒక థెరపీ, అంటే మెంటల్ అదే నేను చెప్తున్నాను కదా. ఇంతకుముందు నేను ఒకటి చెప్పా, ఏమీ ఉండదు, జస్ట్ చేతిలో టీ ఉండిద్ది, కోట్ల బిజినెస్ మాట్లాడుకుంటారు. 5 రూపాయల టీ చేతిలో పట్టుకొని కోట్ల బిజినెస్ మాట్లాడుకుంటారు. 4 చాలు. అదే కదా కాన్ఫిడెన్స్, ఒక టైప్ ఆఫ్ మేనిఫెస్టేషన్. అది ఒక్కడి దగ్గర ఒక్కొక్కటి మెదడులో ఎన్ని ఉంటాయంటే, ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అక్క పెళ్ళి మైండ్లో ఉంటుంది, చెల్లి పెళ్ళి మైండ్లో ఉంటుంది, చెల్లి స్టడీ మైండ్లో ఉంటుంది, అమ్మ నాన్న ఆరోగ్యాలు మైండ్లో ఉంటాయి. కానీ ఆ ప్లేస్కి వచ్చేసరికి వీళ్ళు కోట్ల బిజినెస్లు మాట్లాడుకుంటుంటారు. అరే ఇది చేద్దాం రా, అది చేద్దాం. అదొక టైప్ ఆఫ్ మేనిఫెస్టేషన్. అంటే ఏమో రేపు ఫ్యూచర్లో వాళ్ళు అలాగే అవుతారేమో. అక్కడ ఎక్కడ లేని కాన్ఫిడెన్స్ వచ్చింది, ఆ కాన్ఫిడెన్స్తో ఇంటికి వెళ్ళిపోతారు. అదే కాన్ఫిడెన్స్ తోటి చాలా నాయన ఇది చాలు వెళ్తాం, ఆ కాన్ఫిడెన్స్ తోటి ఇంటికి వెళ్ళి మేనిఫెస్టేషన్స్ కి పునాది పడేది ఫ్రెండ్స్ నలుగురు కలిసినప్పుడే. నేను నేర్చుకునేదే అక్కడ నిజంగా మేనిఫెస్టేషన్ నేర్చుకునే ఫ్రెండ్స్ ఉండాలి చాలు. ఇప్పుడు నా ఫ్రెండ్ ఒకడు ఉంటాడు, లడ్డు అని. ఏమీ లేని సమయంలో శివ, లడ్డు, ఈ కొంతమంది ఉన్నారు నా ఫ్రెండ్స్. వాళ్ళు ఏం చేస్తారు, వచ్చి అన్న బయటికి వెళ్దామా, ఏమీ ఉండదు మా దగ్గర, బయటికి వెళ్తాం, కూర్చొని కొన్ని రాజకీయాలు మాట్లాడుతుంటాం. లేకపోతే ఏమంటారు, అరే బిజినెస్ ఇలా పెడితే ఎలా ఉండిద్ది, ఇలా పెడితే ఎలా ఉండిద్ది, అవును ఇది బాగుంటుంది. ఎంత డీప్కి వెళ్ళిపోతామంటే, మేము ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడ బిజినెస్ ఎలా నడుస్తుందో కనుక్కున్న తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు ఆలోచించి ఏంద్ర ఏమో ఆలోచిస్తున్నా, బండ్ల పెట్రోల్ అయిపోయిందిరా అందుకే ఆలోచిస్తున్నా అంటే కోట్ల టర్నోవర్ గురించి మాట్లాడుకునే స్థాయికి వెళ్ళిపోతాం ఆ సిచ్యువేషన్లో. అంటే ఎంత పాజిటివిటీ వచ్చింది నీ లోపలికి. దట్స్ ద మ్యాజిక్ ఆఫ్ అ ఫ్రెండ్. యా, నేను అందుకే చెప్తా. సో సపోజ్ ఇప్పుడు ఇలా పాజిటివిటీని మన లైఫ్లో నింపే ఫ్రెండ్స్ బ్యాచ్ కొంతమంది ఉంటారు, కొంతమంది మనల్ని ఎమోషనల్గా డ్రైన్ చేసేసే వాళ్ళ సర్కిల్ కూడా ఉంటుంది. సో యూ హ్యావ్ టు చూజ్ యువర్ ఫ్రెండ్స్ వైడ్లీ ఈజ్ ది ఫస్ట్ టేక్ అవే పాయింట్. సెకండ్ పాయింట్, ఇలా ఎమోషనల్గా మనం డ్రైన్ అయిపోతున్న ఫ్రెండ్స్ సర్కిల్లో మనకి మనం తెలివిగా, కాన్షియస్గా బౌండరీస్ సెట్ చేసుకోవాల్సి వస్తే వాట్ వుడ్ దే బి? ఏమేమి బౌండరీస్ సెట్ చేసుకోవాలి? నేను ఎప్పుడూ ఒకటే చెప్తా, ఫ్రెండ్షిప్లో నీ మాటకి రెస్పెక్ట్ ఇస్తున్నాడా, నువ్వు ఇచ్చిన సమయానికి రెస్పెక్ట్ ఇస్తున్నాడా, లేదా ఈ 2 కాదు, వాడు నీ దగ్గర నిజాయితీగా ఉంటున్నాడా, లేకపోతే చులకనతో చూపులతో అంటే చులకనగా చూస్తున్నాడా, ఈ 2 అబ్జర్వ్ చేయాలి ఎప్పుడైనా సరే. ఎప్పుడైతే నోరు జారడం కానీ, చులకనగా చూడడం కానీ ఇవి ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో, వాడు మిత్రుడి జోన్లోకి రాడు, విమర్శకుడి జోన్లోకి వస్తాడు. నిన్నెప్పుడు మామ ఇది కాదు, వదిలేసి అది నేను చెప్తున్నా కదా, నీకు అది సెట్ అవ్వదు, ఇక్కడ రా, నీకు ప్రశ్నించాలి, జాగ్రత్త చెప్పాలి, భయపెట్టొద్దు, కానీ మనల్ని మనం డీగ్రేడ్ చేయొద్దు, అది చేయొద్దు. అరే ఇది కాదు, జాగ్రత్తగా చూసుకో, వెళ్తావు, నువ్వు పక్క వెళ్తావు, కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. అసలు నీకు ఏది నీ చేతిలో చిల్లిగ్గవ్వలేని టైంలో కూడా వాడు మాటలు వింటే కాన్ఫిడెన్స్ రావాలి నీకు. నువ్వు ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నావు, మన దగ్గరికి పోయి నీ కాన్ఫిడెన్స్ పోయింది అంటే అలాంటి మిత్రుడు లేకపోయినా మంచిదే.
నేను ఎప్పుడు ఒకటి చెప్తా, ప్రతి ఒక్కడికి 3 అక్షరాల మిత్రుడు ఉండాలి. నాకు 3 అక్షరాల మిత్రుడు ఉన్నాడు. ఎవరు అడగవచ్చు మీరు 3 అక్షరాల మిత్రుడు ఏంటి అని. వాడేంటి అంటే నాతో పాటు నాతో చిల్లిగవ్వలేని సమయంలో నా కడుపును హత్తుకొని ఉంటాడు. నాతో ఎవరు లేని టైంలో నా చిటికెన వేలు పెట్టుకొని నడుస్తూ ఉంటాడు. వాడు నాకు ఒక్కడికి కాదు, మధ్యతరగతిలో ఉన్న ప్రతి ఒక్కడికి మిత్రుడే. ఇంతకీ ఎవరతను? వాడి పేరు ఆకలి. ఆకలి అనేవాడు మీకు మిత్రుడైతే వాడి విలువ నీకు తెలిస్తే విజయం అనే 3 అక్షరాలు నీ పాదాల దగ్గర ఉంటుంది. 3 అక్షరాల ఆకలి నీ విలువ నీకు తెలిస్తే 3 అక్షరాల విజయం నీకు దాసోహం. నేను ఎప్పుడు ఇది నమ్ముతా. సో ఆకలి అనే మిత్రుడు నీకు ఉండాలా, దాని విలువ తెలియాలా. తెలిస్తేనే నీకు మరొకటి ఏంటి ఆ విజయం యొక్క రుచి తెలుస్తుంది. నీకు రోజు బిర్యానీ పెడితే పెరగనం ఏం తింటావు నువ్వు? గొడ్డు కారం తగలాల, తగిలితేనే అప్పుడు ఏదైనా పాయసం దొరికినా దాని వాల్యూ తెలుస్తుంది నీకు. లేకపోతే పక్కకు పారేస్తావు రోజు అదే పెడితే. నా ఉద్దేశం అదే. సో ఫ్రెండ్షిప్లో కానీ ప్రేమలో కానీ కొన్నిసార్లు మనకు అర్థం కాకపోయినా వదిలేయడం మంచిది. ఎస్, వదిలేస్తే మనది అయితే పక్కా మన దగ్గరకు వచ్చింది. నమ్మకంతో ప్రేమగా వదిలేయి. అది వాళ్ళ కోసం అవ్వచ్చు, నీ కోసం అవ్వచ్చు. వదిలేస్తే పక్క నీదైతే పక్క నీ దగ్గరకు వచ్చింది. గాట్ ఇట్. సో బేసికల్గా మీ లైఫ్లో ఎవరన్నా బాగా పాపం మెంటల్ డిప్రెషన్లో కానీ యాంగ్జైటీలో ఉన్న ఫ్రెండ్ని కానీ హీల్ చేసే ప్రయత్నం ఎప్పుడన్నా చేశారా? అంటే ఫ్రెండ్కి భరోసా ఇచ్చి మీ పాత్ర పోషించారా? నేను ఉన్నాను రా, నీకేం కాదు, యుల్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్, అలాంటి లైఫ్ టర్నింగ్ లెసన్ ఏమన్నా? చాలా ఉన్నారు. అంటే యాక్చువల్గా ఆ పొజిషన్లో నేనున్నప్పుడు నా చుట్టుపక్కల చాలా మంది. అయితే అదే చెప్పండి, దట్స్ మోర్ ఇంట్రెస్టింగ్. లైక్ నేను కొన్ని సిచ్యువేషన్స్లో నా సిచ్యువేషన్ ఏంటో తెలుసుకోవచ్చా? వద్దులేండి. అది నా కెరీర్ సిచ్యువేషన్స్లో కొన్ని టైమ్స్ లోగా ఉన్నప్పుడు, లైక్ ఫ్యామిలీ సపోర్ట్ లేని టైంలో, లేకపోతే ఎలాంటి సపోర్ట్ లేకుండా హైదరాబాద్లో వచ్చి యాజ్ ఏ ఆర్టిస్ట్గా నేను ఎదగాలి అని మనం నమ్మకం పెట్టుకుని వస్తాం కదా, ఆ టైంలో చాలా డిప్రెస్డ్ అయిపోయా. అరే ఏంటి అమ్మ, ఎన్ని ఇయర్స్ అవుతుంది, ఇంకెన్ని రోజులు అనే టైంలో ఒక్క స్నేహితుడు, కొంతమంది ఉంటారు, వాళ్ళు ఇచ్చే కాన్ఫిడెన్స్ నన్ను ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చిందని నమ్ముతాను నేను ఎప్పుడైనా సరే. వాళ్ళు ఇచ్చే కాన్ఫిడెన్స్ అంటే వాళ్ళు ఏ కాదురా నేను చెప్పాను కదా, ఎప్పుడైతే ఈ నలుగురు కూర్చొని జస్ట్ టీ పట్టుకొని మాట్లాడతారో అన్నీ పోతాయి. యాంగ్జైటీ పోద్ది, నీ డిప్రెషన్ పోద్ది, కోట్ల టర్న్ ఓవర్ బిజినెస్ మాట్లాడుకుంటావు. ఆ టైంలో నీ బండ్లో లేని పెట్రోల్ కూడా నీకు గుర్తుకు రాదు, ఏది గుర్తుకు రాదు నీకు. ఫ్రెండ్స్ అనే వాళ్ళు నిజంగా అట్లాగా మారల్ బూస్టర్స్ అంతే. అసలు ఒక బూస్టర్లా ఉండాలి తప్ప నిన్ను బూస్ట్ కింద వాడుకునే స్థాయికి నువ్వు దిగజారొద్దు, స్థాయికి తీసుకురావద్దు. ఎగ్జాక్ట్లీ. సో ఈ సోషల్ మీడియా బాగా ట్రెండ్ అయినప్పుడు ఫేస్బుక్ ఫ్రెండ్స్ రిక్వెస్ట్లు, ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్ రిక్వెస్ట్లు, అసలు సగం ఫ్రెండ్షిప్లు అక్కడే పుడుతున్నాయి, సగం ఫ్రెండ్షిప్లు అక్కడే చేస్తున్నాయి. అవును. అంటే సోషల్ మీడియా ఫ్రెండ్షిప్ అనేది వేరుమా. నేను ఏంటంటే అలా అని చెప్పేసి సోషల్ మీడియాలో ఫ్రెండ్షిప్ చేసి ఈరోజు వాళ్ళు బిజినెస్ ఫ్రెండ్స్లా మారి మ్యారేజ్ చేసుకుని ఎదిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ ముఖాముఖిగా కూర్చొని మాట్లాడుకుని చిన్నప్పుడు ఉన్న స్నేహితులు కానీ, తర్వాత ఒక ఏజ్లో మనకి అన్నీ తెలిసిన తర్వాత వచ్చిన స్నేహితులు కానీ, వీళ్ళంతా వేరు. కానీ ఆ సోషల్ మీడియా ఫ్రెండ్షిప్ నేను నమ్మను. అలానే రెస్పెక్ట్ ఇవ్వకుండా ఉన్నాను. రెస్పెక్ట్ ఇస్తా, వాళ్ళు మనకు సహాయం చేస్తారు. నాకు చాలామంది నేను కొన్ని కష్టాల్లో ఉన్నప్పుడు అరే ఏంట్రా తెలుసుకొని మరి నాకు సహాయం. సోషల్ మీడియాలో టునైట్స్ వైబ్ అని ఒక టైటిల్ పెడతారు. ఇంకా ఫుల్ ఫ్రెండ్స్ చిల్ అవుతూ, ఫుల్ సౌండ్, మ్యూజిక్, ఫ్రెండ్స్ గ్రూప్, ఈ ఫొటోస్ అన్నీ చూసి అప్పుడప్పుడు ఆ రీల్స్ అవి చూసి అరే లైఫ్లో ఇలాంటి ఫ్రెండ్స్ నాకెందుకుండ్రు అని డిసప్పాయింట్ అయిన సందర్భాలు చాలామందికి చాలాసార్లు ఉంటాయి. 1-2 సార్లు నేను కూడా అలా అనుకున్నాను చూసి. అంటే నేను సోషల్ మీడియా మీద స్నేహం డిపెండ్ అవుద్దని చెప్తా. ఎందుకంటే సోషల్ మీడియా నుంచి వచ్చే పాజిటివిటీ కన్నా నెగిటివిటీ ఎక్కువ. ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను మొన్న ఒక యాంకర్ వల్ల తెలుసుకునే మాట, సోషల్ మీడియాలో నువ్వు ఒక గొప్ప పని చేసి పెట్టి వీడియో పెట్టినప్పుడు కామెంటే ఉంటుంది, కాంప్లిమెంట్ ఉండదు. అక్కడ కామెంట్ చేయని ఉంటుంది. ఎందుకు కాంప్లిమెంట్ చేయని ఎందుకు ఉండదు? అక్కడ కామెంట్ చేయని ఉంటుంది. నువ్వు సోషల్ మీడియా నీకు దారిస్తుంది. కామెంట్ చేయవిన్ని, కాంప్లిమెంట్ చేయవిన్ని, ఎంత డిఫరెన్స్ ఉంది. సో సోషల్ మీడియా నిన్ను చెడ్డదారి వైపే తీసుకెళ్ళే అవకాశాలు ఎక్కువ. నువ్వు ఎప్పుడైతే దారిని ఎంచుకుంటావో, ఇప్పుడు కామెంట్ ఓపెన్ చేసావు, అన్నీ బ్యాడ్ కామెంట్సే ఉన్నాయి,
నీ మైండ్లో అదే వచ్చింది, అదే ఉంది కదా. అదే వచ్చింది, ఇదేదో ఉన్నట్టుంది రా బాబు, అదే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ అవే ట్రెండ్ అవుతున్నాయి కదా. ఒక బ్యాడ్ కామెంట్ వచ్చిందంటే కథం కిందనే బ్యాడ్ కామెంట్సే. సో సోషల్ మీడియా నేను కామెంట్ చేసేలా ప్రేరేపిస్తుంది, నీ మనసుని కాంప్లిమెంట్ ఇచ్చేలా నువ్వు తీర్చిదిద్దుకోవాలా, అది నీ చేతుల్లో ఉంటుంది. ఎస్. రాఘవ్ గారు, ఒక పాయింట్, ఫ్రెండ్షిప్ గొప్పదా, లవ్ గొప్పదా, స్నేహం గొప్పదా, ప్రేమ గొప్పదా? స్నేహంతో కూడిన ప్రేమే గొప్పది. అంటే నేను ఎందుకలా అంటే ప్రేమ అనేది ప్రతి దగ్గర ఉండిద్ది, నీ కోపంలో ఉండిద్ది, నీ స్నేహంలో ఉండిద్ది, నీ చిరాకులో ఉండిద్ది. అందుకే నేను నీ స్నేహంలో పక్క ప్రేమ ఉండాలి, ప్రేమలో పక్క స్నేహం ఉండాలి. ఈ రెండు ఒక దగ్గర ఉంటేనే ఆ రిలేషన్షిప్కి ఒక వాల్యూ ఉంటుంది నా ఉద్దేశ ప్రకారం. సో స్నేహ లేని ప్రేమ వ్యర్థం, వ్యర్థం. ప్రేమ లేని స్నేహం నిజం కాదు. కాబట్టి స్నేహం ప్రేమ రెండు ఒకటే చోట ఉన్నప్పుడే ఆ రిలేషన్కి ఒక అర్థం, పరమార్థం. వెరీ వెల్ సెట్. ఫ్రెండ్షిప్ గురించి చాలా విషయాలు మాట్లాడుకున్నాం. మీరు ఎవరైతే మీ ఫ్రెండ్స్ పేర్లు చెప్పారో వాళ్ళందరితో ఇంకా 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 మంచి మంచి ఫ్రెండ్స్, లేకపోతే ఇప్పుడు కంటిన్యూ అవుతున్న ఈ సర్కిల్తో ఆ ఫ్రెండ్షిప్ బాండ్ ఇంకా బ్యూటిఫుల్గా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ రాఘవ్. థ్యాంక్ యూ సో మచ్.